సినిమా. దిస్ ఇస్ కార్తిక్. సో ఈ రోజు వీఆర్ హియర్ ఫర్ అంటే డిసెంబర్ అంటే గుర్తొచ్చేదో పెద్ద పెద్ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్, పెద్ద పెద్ద లార్జర్ దన్ లైఫ్ సినిమాలు అయితే వస్తుంటాయి. రీసెంట్ టైమ్స్ ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు లైక్ సలార్. సో ఈసారి ఏ సినిమా వచ్చిందా అంటే స్పెషల్ ఇంట్రడక్షన్ నేను చెప్పవలసిన లేదు. ఇట్స్ నన్ అదర్ దెన్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 ద రూల్. సో ఆ పేరు చెప్తుంటేనే అక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆ సినిమాలో యాక్ట్ చేసిన దుర్గాజీ గారు మన ముందు ఉన్నారు. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన మాటల్లో పుష్ప 2 ద రూల్ సినిమా గురించి అండ్ సుకుమార్ గారి గురించి, అల్లు అర్జున్ గారి గురించి అన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? సో ఫైన్. అసలు మొత్తం ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్. సో సినిమా చూస్తున్నప్పుడు అయితే మాకు మెంటల్ ఎక్స్పీరియన్స్ అసలు ఆనెస్ట్గా చెప్పాలంటే. అసలు పుష్ప 1కి పుష్ప 2కి అసలు తేడానే లేదు. అసలు ఒక ఏంటంటే ఇది ఎక్కడ ఉంటే అది ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ గ్రాండ్యూర్ ప్రెస్ ఇందుకైనా 3 ఏళ్ళు తీసుకున్నారు వీళ్ళు సినిమా అంతా చేయడానికి. ఇంత కష్టపడ్డారు 3 ఏళ్ళు అంటే మంచి అవుట్పుట్ చూపించారు మాకు అని సాటిస్ఫాక్షన్ తో వచ్చాం. సో మీ రోల్ ఎలా ఉంది అంటే మీరు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వాట్స్ యువర్ ఒపీనియన్? నా అభిప్రాయం అయితే స్క్రీన్ మీద ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు కూడా సార్ దగ్గర రంగస్థలం సినిమా చేశా. పుష్ప 1 చేశా, 1 కూడా ఫుల్ అనుకున్నాను. 2 కూడా 2 కోసం ఇంకా చాలా వెయిటింగ్ చేస్తా ఉన్నమాట. 2 ఎప్పుడు వస్తుంది, డిసెంబర్ 5th మామూలు పెద్ద పండుగ. కానీ ఆ సినిమాలోకి వచ్చిన తర్వాత స్క్రీన్ మీద చూసినట్టు ఆల్మోస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయితే నేను ఎంత ముందు చేసినాయి కదా, మ్యాక్సిమం ఉంటాయో లేవో సీన్లు కాకుండా ఆల్మోస్ట్ హీరో ఫ్రెండ్స్ 12 మెంబర్స్ చేసాను. 12 మెంబర్స్ లో కూడా స్క్రీన్ మీద చూసుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చూసుకోరా, సినిమానే క్యారెక్టర్ నా క్యారెక్టర్ కాదు, ఓన్లీ సినిమా మీద సినిమా దృష్టి అంతా. తర్వాత ఆలోచించాను ఇంకోసారి చూసుకున్నారేమో. రెండుసార్లు చూసాను, అదే రోజు 2 అప్పుడు కూడా నేను చూసుకోలేదు మళ్ళీ. ఎందుకంటే ఆ జాతర సీక్వెన్స్ నుంచి సినిమా మొత్తం ఒక స్వీకర్ పైకి వేసినట్లే వేస్తున్నారు అన్నమాట. అంటే సినిమా మేము షూటింగ్ స్పాట్ లో చేసేటప్పుడు జాతర ఎపిసోడ్ లో ఉంది కదా, వెయిట్ సాంగ్ ఇలా శారీ గెట్ చేసాం అడిగితే నెక్స్ట్ ఫోటోగ్రఫీ అబ్బాయి కాకుండా అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని అసలు ఆ సీక్వెన్స్ దగ్గర కలమ్మ నీళ్ళు వచ్చేసి అక్కడి నుంచి నాకు కంటిన్యూ అయిపోయా. అక్కడి నుంచి కలపడ కళ్ళు తడుస్తానే అంటే నాకు అనిపిస్తుంది. అంటే యాజ్ ఆడియన్స్ చూసా, నేను అందులో చేసినట్టు చూడాల, యాజ్ ఆడియన్స్ చూసా కళ్ళు తడుస్తున్నాయి. అప్పటి నుంచి ఎంత వరకు తడుస్తున్నావే మంచి మంచి అలా చేసుకుని అలా తడుచుకుంటున్నాను. నిన్న నిజం చెప్తున్నాను, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఇలా కాలు పెట్టిన దగ్గర నుంచి కళ్ళతో మూమెంట్ ఉంటది, ఇటు చూస్తారు. క్లోజ్అప్ ఫేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఒపీనియన్ ఇంటర్ బాబు అల్లు అర్జున్ విశ్వరూపం చూపిస్తున్నాడు. నాకేమన్నా అమ్మమ్మ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు కళ్ళమ్మ నీళ్ళు. ఈ ఎప్పుడు చూడలేదు ఇలాంటి సినిమా. మీరు లైవ్ గా అల్లు అర్జున్ గారిని చూస్తున్నప్పుడు కానీ ఎనీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారు నాతో? లైవ్ అంటే స్టార్టింగ్ లో అల్లు అర్జున్ గారు వేరే వేరే సినిమాలు చూసాం. ఆ స్టార్టింగ్ లో మన గంగోత్రి సినిమాలో అయినా లేడీ గెటప్ వేసుకున్నప్పుడు కూడా ఆ భయం ఉంటుంది. అది కూడా మంచి సెగ్మెంట్ మంచిది, అది చాలా బాగా కూడా హార్ట్ఫుల్ గా మావైతే మా కూతురు అన్నట్టు. అక్కడ నుంచి మళ్ళీ ఈ పుష్పలో గెటప్ చూసిన తర్వాత సడన్ గా సెటిల్ వెళ్ళి ఆయన శారీ నిజంగా అలా చూసి ఇలా చూస్తున్నాం, ఇలా అయిపోయాను. ఏంటి శారీ కట్టుకున్నా అంటే మామూలుగా దానికి సంబంధించిన ఆహారాలు అని ఉంటాయి కదా, గట్స్ కావాలి ఒక యాక్టర్కి, ఒక యాక్టర్కి అలా చేయాలంటే. ఓ మామూలు గట్స్ కాదు అసలు. ఒక లేడీ గెటప్ వేయాలి, అది కూడా ఒక అమ్మోరు గెటప్ వేయాలంటే మీరు చూసారా? పూనకాలు కూడా వచ్చే థియేటర్స్ వీడియోలో చూసా. ఆవిడ మొత్తం ఆవిడే ఇంకా చాలా మంది కూడా కొన కూర్చుంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు హీరోలోనే శారీ కట్టుకున్న హీరోలు చూస్తారా పవన్ కళ్యాణ్ గారు, ఆయన శారీ కట్టుకుంటున్నారా? ఇప్పుడు అలాగే బండిగా కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు కూడా ఈయన చేసే పర్ఫార్మెన్స్ కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు. మార్కెట్ ప్రవేశం చేసినట్టే. నేను అక్కడ నుండి మీరు చెప్పారు కదా ఐస్ అటు ఇటు చేసేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మాకైతే ఐడియా ఉంటుంది. ఎందుకంటే మాది విలేజ్ అనమాట, అమలాపురం ట్రెడిషనల్. అటు మాకేంటంటే జాతరలు ఉన్నప్పుడు మేము చూస్తాం.
చూసినప్పుడు మనకి ఏంటంటే అమ్మవారు వచ్చినట్టే చూస్తాం కదా, అవును. వేరే పాయింట్ ఆఫ్ వ్యూ చూడం. అవును. మన షూటింగ్ లో చూసేటప్పుడు బన్నీ గారు చేస్తుంటే ఆయన ఎప్పుడో వచ్చారు కదా ఇక్కడికి. ఆయన విలేజ్ లో కూడా అలా ఒక వ్యక్తి కదా ఆయన. అలాంటి వ్యక్తి అలా చేయడం అనేది అమ్మో హ్యాట్స్ ఆఫ్ బాబు అసలు. మీకు అంటే ఆ డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు ఆయన్ని ఇంటర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అనిపించేసింది. నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి మన బన్నీ గారు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలని కూడా భయం వేసేది. మీరు డైరెక్ట్ ఆయన వచ్చినప్పటికి గెటప్ అని వేసుకుని వస్తారు కదా, అవును. అప్పుడు మేము చూస్తాం. గుడ్ మార్నింగ్ చెప్పాలని సార్ కొంచెం ఆయన ట్రాన్స్ఫర్ అండ్ చాలా మంది జనరల్ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ ఒపీనియన్ ఏంటంటే ఒక డైలాగ్ పేపర్ సీన్ పేపర్ ఏదైనా ఇస్తే ఆ సీన్ పేపర్ ని ఒక 10 to 15 minutes లో దాన్ని గుర్తుపెట్టుకొని సేమ్ టు సేమ్ డైలాగ్స్ యాజ్ ఇస్ దింపే డెడికేషన్ ఉన్న ఇద్దరే యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు అంటూ ఉంటారు చాలా మంది. అంటే ఆ కసి, ఆ సినిమాలో ఉన్న ప్యాషన్, సో డైలాగ్స్ కానీ ఏమన్నా బైహార్ట్ చేసుకోవడం ఏమన్నా, లేకపోతే డైరెక్ట్ గా వచ్చి చెప్పేసేవాళ్ళ. యాక్చువల్లీ స్క్రిప్ట్ చూసినప్పుడు కూడా డైలాగ్ ఒకటి 2 సార్లు చూసుకుంటారు. చూసుకుని ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆయన ఏది చేసిన ఆడియన్స్ కోసం ఉంది. ఆడియన్ జడ్జ్ చేయాల్సింది. ఆయన ప్రతిదీ చేసిన సరే ఇది ఆడియన్ ఎలా తీర్చవద్ది, ఎలా చేస్తుంది, దానికోసం శత విధాలుగా ఆయన ప్రయత్నిస్తూ ఉంటున్నాను. అమ్మో ఆయన గురించి చెప్పాలంటే చిన్న మాటలు అయితే చెప్పలేమండి. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆయన నేను చెప్పాలని పర్లేదు, మీరు పుష్ప 2 చూసిన తర్వాత అంటారు పీక్స్ అలా. మీరు నెక్స్ట్ లాస్ట్ లో రపా రపా అని చెప్పేసి ఫైట్ చూసారు కదా, ఆయన ఆ సీనియర్ కాలు చేతులు కట్టేసినప్పుడు చేతులు కట్టేశారు. కాలు కట్టేటప్పుడు మళ్ళీ పార్ట్ 1 షార్ట్ పడ్డాయి. కాలు పెద్ద అందుకోసం కాలు కట్టారు. నేను కూడా చూస్తున్నా అంటే యాక్చువల్లీ ఆ షూట్ చేసేటప్పుడు వాట్ నెక్స్ట్ అని చెప్పేసి చూసినప్పుడు బాబు ఎగురుతాడు ఆయన. కొడుకుతూ అటు ఇటు పరిగెడుతూ ఇలా నార్మల్ అది దాని ముందే సీక్వెన్స్ కొంచెం రివీల్ అయినట్టు వచ్చింది అనమాట సోషల్ మీడియా. ఏంటి అందులో ఇప్పటి వరకు మీరు కాళ్ళతో కొట్టడం, చేతులతో కొట్టడం చూసుంటారు. కొరుకుతూ చంపడం ఎప్పుడైనా చూసారా ఏదైనా ఫైట్ లో అనగానే మా అందరికి మైండ్ పోయి నిజంగా ఇలాంటి సీక్వెన్స్ పెట్టారా సుకుమార్ గారికి, అసలు ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడు చూడలేదు సుకుమార్ గారిని ఆ టైప్ ఆఫ్. మీరు చూసుకుంటే మీకే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్సీ చెప్పాలంటే రంగస్థలం, పుష్ప 1, పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్స్. ఇవన్నీ ఈ 3 ఆయన గేమ్ చేంజర్స్. ఎందుకంటే కమర్షియాలిటీ తీసుకొచ్చింది సుకుమార్ గారు రంగస్థలం నుంచి. హై అంతా తీసుకొచ్చింది రంగస్థలం. మళ్ళీ ఆయన వే మార్చేసుకున్నాడు మొత్తం. ఒక లవ్ స్టోరీ సుకుమార్ గారిని చూసి అంటే ఈ టైప్ ఆఫ్ సుకుమార్ గారిని చూస్తుంటే మాకు పీక్స్ మైండ్ పోయింది అసలు. ఆయన అది రకరకాల దాంట్లోనే మనోడు కెప్టెన్కి ఎత్తుకెళ్తుంటే బాబా షార్ట్ చూస్తుంటే నాకు నిజంగా గుజ్బంసే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఆ ఫైట్ కూడా. ఓకే లాస్ట్కి వచ్చిన తర్వాత ఆయన మీరు పట్టుకుని ఆపుతాం కదా, నాకేటప్పుడు కూడా మాకు భయం వేసింది. ఆయన అలా చూసి పట్టుకోవాలని కూడా భయం వేసేది. ఒకసారి అన్నప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం. మా పుష్ప 1 నుంచి పుష్ప 2 వరకు మా జర్నీ ఫైట్స్ ఉంది. ఓకే నిజంగా ఇన్ని సంవత్సరాలు చేసిన జర్నీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం అందరం. సుకుమార్ గారి డైరెక్షన్ లో మీతో బన్నీ గారు అప్రోచ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. నేను అప్రోచ్ అయినా సరే ఆయన ఒకవేళ షార్ట్ లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు ఈ టైప్ లో ఉంటుందా, దుర్గా హాయ్ అని చెప్పేసి అంటాడు ఆయన. హాయ్ సార్ అంటాను. ఏం మరి అంటే ఏం చేస్తాను, ఏదో షార్టింగ్ జరిగేటప్పుడు మేము పక్కన యాక్ట్ చేస్తాం కదా, సినిమాలో రిలీజ్ అవుతాయి కదా, సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమాలో ఎలా ఉన్నాయి సరిపోతుంది బాగుందా అంటే యాక్చువల్లీ ఆయన ఏంటంటే పక్కన ఉన్న సినిమాలు కూడా బయట సినిమాలు వస్తున్నప్పుడు కూడా అడిగి ఎలా ఉంది సినిమా అంటే సార్ బాగుంది సార్ అంటే హ్యాపీనెస్ తీసుకుంటాడు ఆయన. ఓకే సినిమా పక్క సినిమా హిట్ అవుతుంది ఓకే అని చెప్పి అలా తీసుకుంటారు. మా దాంట్లో వచ్చిందని దేని గురించి తెలిసి నేను అడుగుతూ ఉంటాను. ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఏ సినిమా చూసారు, ఎలా అనిపించింది, ఏదైనా ఒక్క మెమరీ చెప్తారా మీరు? ఆయన మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏదైనా సినిమా గురించి చెప్పడం కానీ ఒక్క మెమరీ అంటే సినిమా గురించి అప్పుడు జరిగింది ఏంటంటే ఆయన డీజేటీలు గురించి కూడా అడిగారు. ఆ టైంలో ఆ సినిమా గురించి అడిగారు. బాగుంటుంది సూపర్
అంటే ఆయన తెలివి ఎనర్జీ ఇంకా తెచ్చుకుంటాడు ఆయన. ఓకే. మన సినిమా హిట్ అవుతుంది అంటే ఇంకా ఎనర్జీ తెచ్చుకుని మాట్లాడుతూ ఉంటాడు. కేవలం సాలార్ గురించి కదా, దేవరా గురించి కదా. అంటే ఆ టైంలో కొన్ని టైంలో మేము ఉండేవాళ్ళం కదా, అంటే అవును. మిగతా టైంలో షూటింగ్ కూడా ఒకసారి జరుగుతుంది. అవును. ఆ టైంలో అయితే మాత్రం అది సినిమా ఉంటే మేము ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా ఉంటే ఓకే. దాని ముందు వరకు కొంచెం మీరు ఉండకపోవడం కానీ అదే మేము లేనప్పుడు అలాగా సినిమా గురించి మాట్లాడుతుంది. కొన్ని షార్ట్స్ లో అసలు మొత్తం ఇంపార్టెన్స్ కూడా పక్కన వాళ్ళందరికీ ఈక్వల్లీ ఇచ్చినట్టు అనిపించింది సుకుమార్ ఇచ్చారు. బట్ బన్నీ గారు ఏంటంటే మీకు కోఆర్టిస్ట్ ఉన్నాడు, కోఆర్టిస్ట్ చేసేటప్పుడు నిజంగా బన్నీ గారు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి కదా. క్యాన్ ఆయన విజువల్ పరంగా చూపించడానికి కోబాగా కూడా చేసేటప్పుడు టేక్ ఎక్కువైనా సరే బన్నీ గారు మనం బాగా యాక్ట్ చేయకపోతే కనుక సార్ చెప్తారు బన్నీ గారు కూల్గా నిదానం ఇచ్చి కంగారు ఏం లేదు, ఓకే నచ్చి తీసుకుంటాను అని. అంటే అంత సపోర్ట్ ఇస్తాడు ఆయన, కోఆర్టిస్ట్ చాలా సపోర్ట్ ఇస్తాడు ఆయన. అంటే ఆయన రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి మీకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు మీతోనే ఏమైనా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ లైక్ ఏదైనా షార్ట్ లో చాలా కష్టమైన షార్ట్ లో మీరు పుష్ప 2లో కానీ 1లో కానీ ఏమైనా కష్టమైన షార్ట్ లో ఇంకా ఏం చెయ్యి ప్రాబ్లం లేదు నేను ఉన్నా కదా అని టైప్ ఆఫ్ వచ్చారా ఏదైనా సీన్ లో? యాక్చువల్లీ ఒక సీన్ జరుగుతుంది, సీన్ జరిగేటప్పుడు ఆయన కూర్చొని చెప్పేటప్పుడు మేము ఇంచుమించు ఆ సీన్ అయ్యే వరకు మేము స్టాండింగ్ లో ఉంటాం. హీరో ఫ్రెండ్స్ తో పాటు ఇంకొంతమంది ఆర్టిస్టులు స్టాండింగ్ లో ఉంటే ఆయన షార్ట్లు చేసేటప్పుడు టేక్లు అవుతుంటాయి కదా. సుకుమార్ గారు అంటారు డాలీ నాకు ఎవరి మీద ఎవరితోనే భయపెట్టాలి, ఒక్క ఈయన గురించే భయవేసింది అలిగాడు. ఏమేమి అలిగాడు ఇలా పొద్దు నుంచి కూర్చున్నారు తల్లి, నాకు ఏమనుకుంటాను భయం వేస్తుంది తల్లి, నాకు ఏ భయం లేదు అని చెప్పేసి ఆయన షార్ట్ చేస్తూ మా గురించి కూడా ఆలోచించినప్పటికీ అనుకున్నాం ఓకే కదా ఓకే సార్ ఏం కాదు మీరు అలా చెప్తారు పైకి అంతే. కానీ మీకు అప్రోచ్ కదా ఓ ఇది అందరూ అనుకుంటారేమో అని చెప్పేసి భయం ఉంటుంది. ఆయన కూడా అలా మాట్లాడడానికి మాకు అనుకున్నాం. ఓకే. అండ్ రంగస్థలం రిలీజ్ అయినప్పుడు కూడా ఒక పీక్ మాకు చాలా హ్యూజ్ ఫిలిం, చాలా మంచి సినిమా. అంటే అప్పట్లో ఒక కమర్షియల్ సినిమా కూడా ఇలా తీయచ్చా, పాతకాలం దగ్గరికి వెళ్తారా, 1990s బ్యాక్డ్రాప్ దగ్గరికి ఎవరైనా టచ్ చేస్తారా అని అనుకునే రోజులు అవి. అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా మారుతూ వస్తుంది కొద్ది జస్ట్ నార్మల్ కమర్షియల్ సినిమా చూపించి వాళ్ళు వేయబడి. బట్ అందులో కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ గారు అసలు ఒక పీక్ హై ఇస్తారు ఆయన. ఇది ఎస్పెషల్ గా మీ నాన్నని ఏదో అన్నాడంటే మహేష్ అసంతా గారితో మాట్లాడరు ఇంకా మాకు తల కొట్టేసినట్టు అయిందని అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళిపోతాడు కొట్టడానికి మాట కథ తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ గారు? ఆయనంటే యాక్చువల్లీ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి డైరెక్షన్ ఉన్నారు ఆయన. నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆయన ఆడిషన్ తీసుకున్నాను, నీ ఏజ్ క్యారెక్టర్ లేదన్నారు. అయినా సరే నేను మన ఆర్టిస్టులు అంటే ఆల్మోస్ట్ రంగస్థలం ఈశ్వరస్లు అంటే మాట్లాడితే సరే అని చెప్పేసి ప్రవీణ్ గారికి ఫోన్ చేస్తుంటే ఒకసారి ఆయన సరే ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఆడిషన్ అయిపోయింది, ఎప్పుడు చాలా కాలం కానీ మళ్ళీ రమ్మంటే డైరెక్ట్గా షూట్కి రమ్మంటారు వీళ్ళు. అప్పుడు సీన్ జరిగిన తర్వాత మళ్ళీ రీ ఆడిషన్ పెట్టారు. అది దేనికంటే క్లైమాక్స్కి వెళ్ళిపోతున్నాం మొత్తం. అప్పుడు మళ్ళీ పెట్టారు. ఒక చిన్న క్యారెక్టర్ క్యారెన్ సీన్ ఉంది కదా, దానికి ఆడిషన్ చేశారు. వచ్చే చాలా మంది, దాంట్లో నన్ను కూడా వస్తే సార్ ఆడిషన్ చూసి ఒక లొకేషన్ పెడతాం పెట్టారు. లొకేషన్ ఎంటర్ భూతమంలో ఎంటర్ అవుతున్నప్పుడు నిజంగా లేదు ఓల్డ్ బ్యాక్గ్రౌండ్కి నేను అంటే పుట్టింది అప్పుడు కానీ 1990s ఉంటాను. మా అప్పుడు పుట్టినట్టు అందరూ అడుగు పెడుతుంటే ఏమో పూర్వకాలం ఎక్కడికో అడుగు నిజంగా ఆ డేస్ మనకు తెలియదు కాబట్టి ఒక ప్రపంచంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. వెళ్ళిన తర్వాత సుమారు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు ఆర్టిస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆయన కొంచెం మీద చేసి ఏదో సొంత మనిషి మీద చేసి పక్క తీసుకెళ్ళి సీనియర్ చెప్పారు. ఈ ఊళ్ళో మీది మన చదవడానికి చూసినప్పుడు ఆ డైరీ చెప్పిన ఒక సూపర్ బాగున్నారు వెళ్ళిపోదాం. మహేష్తో పాటు ప్రాక్టీస్ చేసాం. అక్కడ నుంచి అట్లాగే ఎంటర్ అయినప్పుడు మన క్యారేజ్ పట్టుకుని నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకే రామచారి గారు వస్తారు. వచ్చిన తర్వాత నేను గట్టిగా మాట్లాడతా, ఈ పొలం కాదండి అని చెప్పేసి మన గర్వ విహారీ గారు అంటారు. ఓకేనండి అనగానే నేను తెలిసిన మహేష్ అని చెప్పేసి అంటారు కదా. అన్న తర్వాత కొట్టడానికి మేము వెళ్తాం. వెళ్ళేటప్పుడు కరెక్ట్గా నన్ను ఇలా అని నన్ను లాస్ట్ లో నన్ను కొడుతున్నాను, నీ సైకిల్ మీద పడాలి. షార్ట్లు ఒక జరుగుతున్నాయి. షార్ట్లు జరిగేటప్పుడు ఒకసారి దుర్గా ఒకసారి ఆగన్నారు ఆయన రామచరణ్ గారు.
ఎంతమంది అడిగారు సైకిల్ తొక్కేటప్పుడే దుర్గా ఆపన్నారు. అంటే ఏం లేదు, రామ్ చరణ్ గారు కొంచెం నేమ్స్ అవి కూడా మర్చిపోతారు, ఆయన మర్చిపోతారు. అంటే నేను బిఫోరే సైకిల్ తొక్కేటప్పుడు తమ్ముడి పేరేంటి అన్నారు. దుర్గాజీ అని అన్నారు. దుర్గాజీ ఓకే అన్నారు. అవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సైకిల్ పడేటప్పుడు దుర్గా ఒకసారి ఆగన్నారు. సరే అక్కడ ఏమన్నా మేకలు ఏమన్నా ఉన్నాయన్నారు. అంటే సైకిల్కి క్యారేజీకి కట్టేటప్పుడు మేకీ కట్టారనమాట. మేకీ పెట్టి క్యారేజీ కట్టారు పడిపోతాయి. మేకలు అమ్మా అని చెప్పేసి ఆయన వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆ మేకీ క్లీనించి చూసుకుని పడుతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అయినని దెబ్బలను తగ్గుతుంది చూసుకున్నారు. సరే సార్ అన్న అంటే అంత కేర్ తీసుకున్నాడు ఆయన కూడా. నాకు భయం అనిపించింది అసలు. అంటే ఎవరికి అవసరం ఉంది, ఎవరికి అవసరం నిజంగా అక్కడ మేకలోనే అవన్నీ ఎవరికి అవసరం. తన యాక్టింగ్ తను చేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు సింబాల్ వచ్చారు. అప్పుడు సార్ కూడా తెలియదు ఏమైందంటే ఇలా మేకుంది. అప్పుడు వెంటనే ఆయన తీయండి రా కొంచెం, మీరు ఎలా చూసుకోకపోతే మన వాళ్ళేమో ఎలా పడకుండా పడిపోతారు ఆర్టిస్టులు, వాళ్ళు పిచ్చితో ఉంటారు. వాళ్ళు మీరు అవన్నీ చూసుకోండి. ఎంతైనా సినిమా పిచ్చాలి మనం. చాలా నిజం కదా, రామ్ చరణ్ గారి ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా. ఏమైనా మెమరబుల్ మూమెంట్ ఉన్నాయి ఇది కాకుండా? అయితే చేసి చాలా తక్కువే. నేను చేసిన కూడా చాలా తక్కువ. మా అయితే ఒక 2 days చేశాను. అయినా మా షార్ట్ లో అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలి. మా పని గారి మాత్రం ఎక్కువ చేస్తాను. ఆయన కూడా చేసినప్పుడు అంటే మా షార్ట్ లో ఉన్నాయి, బయట ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన వేరే వేరే సీన్స్ ఉంటాయి కాబట్టి మేము అప్పుడు కావాలి. అండ్ బన్నీ గారు గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారంటారు. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? బన్నీ ఎవరైనా బర్త్డే ఉందనుకోండి, జస్ట్ వచ్చి సార్కి తెలిసిందో బర్త్డే అని వెంటనే పూల ప్లాంట్ ఉంటుంది వచ్చినది, అది పట్టుకు గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ గా ఆయన ఇచ్చి అంటే పర్యావరణాన్ని కాపాడని అన్నాడు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఆ ప్లాంట్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే ప్రభాస్ గారు ఫస్ట్ టైం ప్లాంట్ గిఫ్ట్ ఇచ్చారు అల్లు అర్జున్ గారికి. ఓకే, చాలా ఆహారం చెప్తారు. ఓకే ఓకే దాని గురించి. సో లాంగ్ బ్యాక్ చెట్టు నాకు ఒక క్రిస్మస్ ట్రీ కూడా ఒకటి పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు ప్రభాస్. సో ఆ గెస్చర్ తో నేను అందరికి ఇస్తూ ఉంటానని చెప్పేసి చెప్పాడు. సో యాక్చువల్లీ నేను ఎలా అనుకున్నాను అంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్, అంతే ఆల్మోస్ట్ రీజనే అది. సో అది అలా ముందుకు వెళ్ళిందంటారు. అండ్ ఆయనతో ఉన్న సెట్ లో వాతావరణం అంటే ఏదైనా వెటకారంగా జోక్స్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన బయట ఇప్పుడు ఎప్పుడైనా ఆడియో లాంచెస్ లో కానీ కొంచెం ఆయన నవ్వు కానీ లేకపోతే ఏమైనా ఆడియో లాంచెస్ లో మాట్లాడుతున్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ఓన్ ఫీలింగ్ వస్తుంది. సో సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు? సెట్స్ లో కూడా సేమ్ మీరు చెప్పారు కదా చాలా ఫన్నీగా. సెట్స్ అంటే అక్కడ మాట్లాడితే సీన్ గురించి డిస్కస్ చేసుకుంటారు కదా సార్ని మన సుకుమార్ సార్ని. ఇద్దరు చేసినప్పుడు చాలా ఫన్నీగా చేసుకుంటూ ఉంటారు. దూరం చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఏంది ఇలా చేస్తున్నారు అంటే అది మళ్ళీ ఫన్నీ ఉంటుందమ్మా. సార్ ఇద్దరు కూడా చాలా ఫన్నీగా ఉంటది సిచ్యువేషన్ కూడా, డిస్కషన్ నవ్వుకుంటా దూరం. అండ్ మిమ్మల్ని మీరు పుష్పాలు చేస్తున్నారని మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీరు తెలిసిన మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికీ తెలిసినప్పుడు వాళ్ళు ఎంత ఎక్సైట్ అయ్యారు, అరే మా దుర్గా ఉన్నాడు సినిమాలో, పుష్పాల సినిమాలో మా దుర్గా ఉన్నాడు అంటే ఆ అయ్యే వేరే ఉంటుంది వాళ్ళకి. అవును, యాక్చువల్లీ ఇప్పుడు పుష్పడు చూసిన తర్వాత నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు, చాలా బాగుందా ఇంకా ఉంటే బాగుందన్నట్టు కొంతమంది మాట్లాడారు. ఒకటే చెప్పా, పాపం సినిమా అన్నది అక్కడ దాకా చాలా కష్టం. ఆల్మోస్ట్ ఆ సీరియల్ కూడా మనం పడ్డాయి కూడా అదృష్టం అనుకోవాలి. అందుకే చాలా మంది కూడా బాధపడుతుంటారు. చాలా మంది పెద్ద సీన్స్ పని కూడా ఎడిటింగ్ వెళ్ళిపోతుంటాయి, వాళ్ళు ఇంకా చాలా బాధపడతారు. నేను ఆల్మోస్ట్ సినిమా చేసేది కూడా ఎక్కువ చెప్పను, ఎందుకంటే నేను అంతే ఇంతకుముందు చాలా ఫేస్ చేశాను. ఏంటంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా నేను సినిమాలో చేస్తానని కూడా ఎవరికి చెప్పను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండేది. నాకు ఎందుకో తెలియదు ఏం చేస్తానంటే గోల్ పెట్టుకుంటే ఇండస్ట్రీ పెట్టుకున్నాను. ఇండస్ట్రీ ఏంటి ఏదో సంపాదించేది అని ఏం లేదు, ఎందుకో తెలియదు పిచ్చి యాక్ట్ చేయాలని. కానీ బతకడానికి డబ్బులు కావాలి కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలి. మొత్తానికి వెళ్ళి బతకడం మన కట్టుకునే బట్టలు కూడా కావాలి కదా, అంతే. దానికోసం వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఏదైనా సినిమా చూసి నేను ఉన్నామంటే ఉన్నాను, ఏ బాగుందని మరి చెప్పలేదంటే అదే సినిమా చూసి ఫోన్ చేస్తాను లేదని చెప్పలేదు. ఇప్పటి వరకు దుర్గాజీ గారికి పెద్ద పెద్ద ఫిలిమ్స్ నీతో షూట్ చేసి ఇప్పుడు అంటే ఏదైనా ఆఫర్స్ వచ్చి మధ్యలో ఎవరైనా రిజెక్ట్ చేయడం అంటే ఏమి ఆల్మోస్ట్ నేను తీసుకున్నాను చేశాను. కానీ పుష్పడు చేసినప్పుడు చాలా ఆపర్చునిటీ వచ్చినాయి, కానీ చాలా వచ్చినాయి కానీ మన ఇంపార్టెంట్ పుష్పడు. ఓకే అంటే లాక్ అయిపోయాను, ఇందులో ఆల్రెడీ కంటిన్యూటీలో ఉన్నా, వేరే సినిమా ఒకే చేయడం
ఇప్పుడు వాళ్ళకి నేను ప్రజెంట్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్తగా ఇది పుష్ప 2 జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ నేను జాయిన్ అవ్వచ్చు. కానీ అది మిస్ అయిపోతుందని బాధపడినా మనకు అది సినిమా ఉంది కదా. అండ్ సుకుమార్ గారితో థర్డ్ కొలాబరేషన్ ఇది ఏది ఈ పుష్ప 2 ఫ్యూచర్ లో ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ రామ్ చరణ్ గారితో సినిమా ఉంది నెక్స్ట్ RC-17 అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సుకుమార్ గారు ఎలా ఉంటారంటే ఆయన అంటే ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నమ్మి ఒకవేళ తీసుకుంటే ఆయన కంప్లీట్ గా ఆయన సినిమాలో పెట్టుకుంటారు మాక్సిమం ఉండేటట్టు చూసుకోవడం అంటే ఆయన రాసుకునేటప్పుడు పలానా క్యారెక్టర్ అదితే బ్రెయిన్లో డెఫినెట్గా ఆ రోజు ఉన్నట్టు దుర్గాజీ గారు ఒకసారి పిల్లలు సరే ఒకవేళ పుష్పకి అలాగే వచ్చింది. పుష్ప కళ రావడం నేను రంగస్థలం చేసినప్పుడు మన డిపార్ట్మెంట్ ఉన్నారు ప్రైవేట్ అని వాళ్ళు మామూలుగా ఫొటోస్ చూపించారండి హీరో ఫ్రెండ్స్ ఎవరంటే ఈ అబ్బాయి ఏం చేసుకుంటుంది ముందు ఆ ఇష్టం ఎలా ఉంది ఏంటని చెప్పి మొత్తం చూస్తూ ఉంటారు. సార్ దుర్గాజీ సార్ క్యారెల్స్ గడ్డలు తీసుకోవడం అదే సార్ మన పుష్పకరణ అని చెప్పేసి అవునా సూపర్ సూపర్ ఓకే ఓకే అని చెప్పేసి అలా కంటిన్యూ అవుతాయి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ యాడ్ అయ్యారు. అప్పటి నుంచి సెట్లో పరిచయం కలిగిన వల్ల మాట్లాడేటప్పుడల్లా అంటే బాగున్నారా అంటే సుకుమార్ గారు అలాగా క్యారల్ సీన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఆయన. మరి ఉంటుందా సీన్ ఎందుకంటే కాకినాడలో లెక్చరర్ కాబట్టి ఆదిత్య అవును మా యాక్చువల్లీ ఆయన్ని మాది కొంచెం దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ మంది కాకినాడే. అవునా ఆ స్లాంగ్ అంటే ఆ పిచ్చి నష్టం వేరే ఉంటుంది. ఆ ప్రేమ కూడా వేరండి. ఆ ఎటకారం వేరు ఆ ప్రేమ వేరు. ఈస్ట్ గోదావరి ప్రేమ. మీకు దుర్గాజీ గారికి ఒక పెద్ద హీరోతో అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 పెద్ద స్టార్స్ తో చేశారు. అవును మీకు ఇంకా ఈ హీరోతో ఒక సినిమా చేయాలి ఈ హీరో సినిమాలో నాకు ఇప్పుడు పడిన పుష్ప లాంటి ఒక మంచి రోల్ పడాలి అంటే ఏ హీరోతో అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పకండి ఆల్రెడీ అయిపోయింది కదా ఇది ఓజీ ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అది వేరండి అది వేరే కానీ కోరుకుని అడగకుండా అనలేదు. ఏ సినిమా అన్నా సరే నాకు హీరోతో పేదలేదు అంటే ఆ హీరోతో చేసిన పనులు అందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే నేను చేసుకుంటాను. అంటే హీరో కానీ పవన్ కళ్యాణ్ అండ్ ఎప్పుడైనా ప్రభాస్ గారి సినిమాలో ఏమన్నా ఆయన హీరో వస్తుందంటే అది నిజంగా అదృష్టం చెప్పుకోలేదు నిజంగా. ఎందుకంటే ప్రభాస్ గారు అమ్మో ఆయన గురించి చాలా విన్నాను నేనైతే. అంటే ఆయన చూసే ఆప్యాయత ఆయన ఇచ్చే ప్రేమ కానీ చాలా మంది బయట చెప్పి డిపార్ట్మెంట్ కూడా చెప్తుంటారు ఆయన దగ్గరికి వెళ్ళినా సరే ఆ ఫ్యాన్స్ కూడా బాగా చూసుకుంటారు భోజనం పెట్టి అంటే రాజుగారే ఎక్కడ దగ్గర రాజుగారు కానీ ప్రభాస్ గారు కూడా నాకు వెళ్ళదు. కానీ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పాను కానీ డెఫినెట్గా ఆ పేరు కూడా చెప్పకూడదు. ఎందుకంటే అంత పెద్ద స్టార్లతో మనం అంటే ఏమో మన డెస్టినీ ఎలా ఉందో దాన్ని బట్టి రాసి ఉంటుంది. మీరు ఆల్రెడీ పెద్ద స్టార్లతో ఒక ఈక్వల్ స్క్రీన్ ప్రెజెన్స్ లాంటివి చేసి నేను నిజంగా ఇక్కడ కూడా అదృష్టం చెప్పుకొచ్చింది. చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. ఒక నిజంలో మీరు కలిసారు మీరే ఒక డిపార్ట్మెంట్ అనుకున్నా బయట ఇప్పుడు మాట్లాడి మీకు నచ్చితే మీరే ఆపర్చునిటీ అనేది దుర్గాజీ అని చెప్పేసి మంచి ఆర్టిస్ట్ అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బాగా చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతారు. చేయకపోతే అక్కడ ఆగిపోతారు. యాక్చువల్లీ నాకు ఇదే జరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా 0 సపోర్ట్. ఓన్లీ ఇంట్లో సపోర్ట్ వేరులండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తెలియదు నాకు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నామో లేరు. సో పలానా ఫ్రెండ్స్ అంటూ మనం పరిచయం ద్వారానే దూరం వచ్చాం అంతే నిజం అంతే. అండ్ పుష్పకి కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఎదురయ్యాయి. సినిమా రిలీజ్ కి August 15 పెట్టారు మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్. దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే వాటి గురించి మనం తెలియదు. సినిమా గొప్పది కాబట్టి కొంచెం అందరూ ఇప్పుడు మీరు రాపా అన్నారు. మీరు నాకు ఇందాక చెప్పారు 3 times సినిమా చూసాను. నిన్న ఫ్యామిలీ గురించి కూడా చెప్పారు. ఫ్యామిలీకి వెళ్ళాను కొంచెం షో కొంచెం లేట్ చేశారు. అదే మనం 350 అలా ఉన్నారని దానికి కారణం సుకుమార్ గారు అంతే మన బన్నీ గారు టాలెంట్. చెప్పాలంటే బన్నీ గారు అంటే అమ్మో మీరే చెప్పారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే బన్నీ గారి దగ్గర నుంచి బయట అందరూ చెప్పేది ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరితో. సో మీ దగ్గర నుంచి ఒపీనియన్ తెలుసుకున్నాను. ఆయన షూట్ లో ఉన్నప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ అంటే అటు సైడే పోడు మందు కానీ ఈ సిగరెట్ కానీ వీటి వైపు అసలు నేను సినిమా ఒక అనేది ఒక దాని విద్య. సో దాన్ని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలి స్టార్ట్ టు ఎండ్. సో వాటి వైపు నేను వెళ్ళను అని చెప్పేసి మా నాన్న షోలో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఆయన గురించి నాకు తెలిసిన వాళ్ళు
వెళ్ళినప్పుడు సిగరెట్ కూడా షార్ట్ లో కలిసి పక్కన ఇప్పుడు బయట కాల్చారు. బయట ముందు కూడా నేను కలపలేదు. ఆ సిగరెట్ షాట్ అంత నిజమైన సిగరెట్ లేకపోతే అది నేను ఆ డిపార్ట్మెంట్ అడగలేదు నేను. అలాగే అంటే వాళ్ళు అడగలేదు సిగరెట్ నిజమే కాదు. అంటే గుంటూరు కాలంలో మహేష్ బాబు గారు నాకు పడక నేను నార్మల్ బీడీతో ఉన్నాయండి. అంటే కొన్ని రకాలు డూప్లికేట్స్ ఉంటాయి కానీ కొన్ని ఎఫెక్ట్లు కూడా ఉంటాయి కానీ ఏమో మనం అలా కల్చర్ తెలియదు కానీ నిజంగా షార్ట్ పర్సన్ అయితే మాత్రం ఆయన కాల్చి చూసాను. ఆయన కాల్చే విధానం కూడా స్టైల్ చూస్తాడు ఆయన మళ్ళీ. అంటే కాల్చేటప్పుడు కూడా మరి ఇప్పటికే కాకుండా ఓకే పర్ఫెక్ట్ గా ఉండాలి చూసుకుంటారు. ఓకే అండ్ సంధ్య థియేటర్ విషయం నేను ఆడకూడదు కానీ జస్ట్ నార్మల్గా చెప్పకూడదు. మీ ఒక్క ఒపీనియన్ అడుగుతున్నాను. అంటే ఇష్యూ మీద కొంచెం నెగిటివిటీ అయితే కనిపిస్తుంది. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సినిమాకి చూడడానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చనిపోవడం అంటే ఆవిడ పేరు రేవతి అంటారు. చాలా నిజంగా చాలా బాధగా వేసుకుంటారు నిజంగా. అండ్ బన్నీ గారికి తర్వాత రోజు మాకు వరకు తెలియదంట. అవును, ఆయన చెప్పింది కూడా నేను చూసా. కాకపోతే ఏంటంటే బన్నీ గారి గురించి నాకు తెలిసింది ఏంటంటే ఆయన రిలీజ్ సినిమాలు ప్రతిసారి సండే వెళ్తారని విన్నాను. ఎందుకు కూడా ఆ టీంలో చెప్పారు. వెళ్ళినప్పుడు అలాగే ఈయన కూడా వెళ్ళారంట. కాకపోతే రేవతి గారు వాళ్ళ అబ్బాయికి బన్నీ గారిని చాలా ఇష్టం ఉంటారు. సో వాళ్ళు కూడా షో చూడడానికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా జరగడం అనేది నిజంగా నాకు యాక్చువల్లీ ఏదో వీడియో వచ్చిందండి. నేను వేరే షూట్కి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వాట్సాప్లో వీడియో వచ్చింది. బాబును ఒక అతను తీసుకొచ్చి ఆ పడుకోబెట్టినప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి చూసి కమ్యూని వచ్చింది. అంటే చెప్పాలంటే అట్లా గుర్తుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాదండి. మనుషులు అంటే మనుషులు. అందులో ఎవరు ఏదైనా సరే మనం భరించలేం. నిజం అలాంటిది ఒక సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు ఇలా అయిపోయారంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే మీరు ఒక విషయం అడిగినా నిజం బాధ. సరే సరే ఓకే, ఒక లాస్ట్ ఒక మంచి నోట్ ఎండ్ చేసేద్దాం. మీరు ఈ స్టార్ హీరోస్ ని ఏ టైప్ ఆఫ్ జోనర్ తో ఏ టైప్ ఆఫ్ జోనర్ లో వాళ్ళని చూడాలి? నేను ఆ స్టార్ నేమ్ చెప్తాను. అంటే జోనర్ అంటే చెప్పండి. మీకు వాళ్ళంతా అలా చూడాలనిపిస్తుంది అన్నట్టు. సో మీరు కూడా అందులో మంచి ప్రభాస్ గారు చూడాలి అంటే నేను రాజేశం రాజుగారిలో చూడాలనుకున్నాను. రాజాసాబాద్కి చేస్తాను. అవును కదా, సారీ నాకు ప్రేమింగ్ లేదు. రాజాసాబ్లో కూడా సీఎం అది ఆయన హైట్ అది బాగుంటుంది. ఆయన మాస్ లుక్ లో మాత్రం నచ్చంగా నచ్చుతుంది. ఆయన నాకు జనతా గ్యారేజ్ లో కూడా ఆట చూసారు. నాకు ఆ మాస్ లుక్ నచ్చుతుంది బాగా. కానీ జనతా గ్యారేజ్ లో ఆయన ఉండే విధానం నచ్చుతా. ప్రకృతిని కాపాడాలి అలాంటి సినిమా చాలా ఇష్టం. అందులోకి నాకు సింహాద్రి అంతే, ఎన్టీఆర్ గారు అంతే. ఆయన ఇంకా చెప్పలే ఉంటాయి. ఆయన గురించి ఎవరన్నా సరే ఎన్టీఆర్ గురించి అడిగి ఉంటే ఆయన అంటారు ఏదైనా స్టెప్పులు కూడా ఎక్కువైనా కంపోజింగ్ చెప్పడం టెప్పలు అయిపోతుంది. అని నేను ఎప్పుడు లైవ్ లో చూడలేదు కానీ విన్నా గట్టిగా ఆయన గురించి. మా బన్యన్న, మా పుష్పన్న, మా పుష్పన్న గురించి మీకు చెప్పేదిలే. మా పుష్పన్న లాభాయి కూడా చూడాలి. మళ్ళీ జులై లాంటి సినిమా జులైలో మామూలు ఉండదుగా. అంతే. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ లో కూడా ఉంటుంది. మహేష్ బాబు లాస్ట్ మహేష్ బాబు గారు ఆయన ఇంకో ఓపిలో చూడాలి. వెయిట్ చేస్తున్నాను. ఎలాగో 3 ఏళ్ళ దాకా ఆయన కనిపించలేదు. ఆయన లేదులేండి మళ్ళీ రాజమౌళి గారి పెద్ద సినిమా ఉంది. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కావాలి, పెద్ద పెద్ద స్టార్లు చేసినప్పుడు మన ఇద్దరు ఎలాగే కూర్చోాలో తప్పకుండా మనమంతా ఒకే కుటుంబం. అంతే సిరి కుటుంబం. సో దిస్ ఇస్ ద ఇంటర్వ్యూ విత్ దుర్గాజీ గారు అబౌట్ పుష్ప 2 గారు. సో మీకు నచ్చినట్లే అని అనుకుంటాను, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అబౌట్ బన్నీ గారు సెట్స్లో ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. రామ్ చరణ్ గారి గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీరు వాచ్ చేయాలి. అంటిల్ దెన్ ఒక పెద్ద స్టార్తో మళ్ళీ మన ముందుకు వచ్చేదాకా అది మనస్ఫూర్తిగా అనుకుంటా. థ్యాంక్ యూ.